శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాల మీకు అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో 7వ అధ్యాయమైనటువంటి జ్ఞాన విజ్ఞాన యోగంలో 18, 19 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలని తెలుసుకుంటున్నాం. 18వ శ్లోకం. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. మనకి పరమాత్మ ముందు శ్లోకాల్లో భక్తులైన వాళ్ళు 4 రకాలుగా ఉన్నారని, వాళ్ళు ఆర్త భక్తుడు, మరియు జిజ్ఞాస భక్తుడు, ఇంకా అర్ధార్థి భక్తుడు, అసలైన వాడు జ్ఞాని అని, జ్ఞానే ఉత్తముడైన వాడని చెప్పి ముందు శ్లోకాల్లో వివరించారు. ఇప్పుడు ఈ శ్లోకానికి వచ్చేసరికి పరమాత్మ ఏం చెప్తున్నారంటే, సర్వే ఉదారాహ సర్వ ఏవైతే, ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా భక్తులే కాదని చెప్పలేదు. అంటే వాళ్ళు కూడా నన్నే ఆశ్రయించుకున్న వాళ్లే, గొప్పవాళ్లే వాళ్ళు. ఉదారాహ అంటే భగవంతుని యందు భక్తి కలవాళ్ళు. నలుగురు నాకు ఇష్టమే, కానీ వాళ్లలో ఎక్కువ ఎవరు ఇష్టం అంటే జ్ఞాని ఇష్టం అని ముందు శ్లోకం చెప్పేశారు. ఎందుకు ఇష్టమట అనే విషయాన్ని కూడా చెప్పేశారు. నిత్యయుక్తుడై ఉంటాడు, ఏకభక్తి కలిగి ఉంటాడు కాబట్టి వాడంటే ఇష్టము అని చెప్పేశారు. ఇంకా ఎందుకు అని వివరంగా చెప్తున్నారు. ఇప్పుడు జ్ఞానీ ఆత్మైవ మే మతం, అతడు నేనే, అతడికి నాకు అభేదం, తేడా లేదు, అతడే నేనవుతాను. మే మతం, ఇది నా అభిప్రాయం. నా అభిప్రాయం ఏంటంటే ఆ జ్ఞాని అయిన వాడు ఎవరైతే ఉంటాడో వాడే నేను. అలా ఎందుకు చెప్తున్నారు పరమాత్మ అంటే, ఇప్పుడు నలుగురు ఉన్నారు, 4 రకాల భక్తులు పుణ్యాత్ములైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు భక్తి గల వాళ్ళు అని చెప్తున్నాడు. కానీ వాళ్ళలో ఈయన స్పెషల్ జ్ఞాని అయిన వాడని చెప్పాడు. మరి ఆ జ్ఞాని అయిన వాడు కూడా తనే ఆత్మగా ఉన్నాడంటే అర్థమైంది. అంటే మామూలుగా మనం ఆలోచిస్తే ఇప్పుడు మనం అందరితో సంబంధం ఉంటుంది. మనకి పుట్టి నుంచి తల్లి, తండ్రి, మన సోదరులు, లేకపోతే అక్కజెల్లెళ్ళు, లేకపోతే బంధువులు, స్నేహితులు, ఎంతో మందితో సమాజంలో మనకు సంబంధం ఉంటుంది. కానీ ఇన్ని సంబంధాల కన్నా కూడా మన అత్యధికంగా ప్రేమించేది ఏంది అని మనం ఆలోచిస్తే, అన్నిటికన్నా మనం ఆలోచించేది నేను అనే దాన్ని ఎక్కువ మనం ప్రేమిస్తాం. ఎంత సంబంధాలన్నీ ఎన్ని చెప్పని, ఎన్ని మాటలు చెప్పని, చివరికి ఆగిపోయేది నేను తిరిగి వచ్చి అయిపోతాం. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఆల్బమ్, పెళ్లి ఆల్బమ్ మనం పోయాం అనుకోండి, ఆల్బమ్ చూసాం అనుకోండి, ఆ పెళ్లి ఫోటోలో మనం ఎక్కడున్నా ముందు వెతుక్కుంటాం, మనం ఎలా ఉన్నామని చూస్తాం. అంటే ఆ నేను అనేది ప్రిఫరెన్స్ ఎక్కువ అనమాట. ఆ నేనుగా కూర్చున్న వాడే పరమాత్మ మనలో ఉన్నాడు. అస్థి భాతి ప్రియంగా ఉన్నవాడు భగవంతుడే మనలోనే కూర్చో ఉన్నాడు ఆయన. కాబట్టి అటువంటి వాడిని ఆయనకి ఇంకా అది మనలో ఉన్న పరమాత్మ మనం చూసినప్పుడు ఏమైపోతుంది, ఆయన మనం ఒకటైపోతాం కదా. తేడా ఏముంటుంది? ఏమీ తేడా ఉండదు. మనము ఒక ఉదాహరణ తీసుకున్నాం. ఒక కుటుంబంలో తల్లిదండ్రికి 4 పిల్లలు, 4 మగ పిల్లలు. పెద్దవాడు మంచి ఉద్యోగం వచ్చింది, మంచి హోదా ఉంది. అతడు తన హోదా, మంచి ఉద్యోగం వల్ల వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అలాగే రెండవ పిల్లవాడు మంచి విద్వాంసుడు, చదువులో చాలా గొప్ప విద్వాంసుడు. ఆ విద్వాంసుడు అయిన వల్ల అతడికి ఏదో లెక్చరర్ పోస్ట్ వచ్చింది, అతడు వేరే ఊరికి వెళ్ళిపోయాడు. ఇక మూడో వాడు ఏదో గవర్నమెంట్ క్లర్క్, తక్కువ ఉద్యోగం, వాడు వెళ్లి వేరే ఊర్లో జాయిన్ అయిపోయాడు. 4వ వాడు వచ్చేసేసి ఒక అత్తగారింట్లో చాలా ప్రాబ్లమ్స్ గా ఉన్నాయి. వాళ్లకు కొంచెం భూమి ఉంది పండించుకోవడానికి. అది కాక అక్కడ వాళ్ళ మగదక్షత లేదు, ఆ భార్య చేసుకున్న అమ్మాయికి మగదక్షత లేదు. అందువల్ల ఇతను అక్కడికి వెళ్లి వాళ్ళ కుటుంబాన్ని రక్షిస్తూ అక్కడే ఉండిపోయినాడు. అక్కడే ఉంటూ ఏదో చిన్న ఉద్యోగం కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళకి వ్యవసాయ పనులు సహకరిస్తూ ఆ కుటుంబాన్ని చూసుకుంటున్నారు. ఈ తల్లి తండ్రి వీళ్ళిద్దరూ ఒక పల్లెటూరులో ఉన్నారు. వీళ్ళు
వాళ్ళకి బుద్ధి పుట్టినప్పుడు ఒక్కొక్కరి ఇంటికి పోతారు. పోయి 10 రోజులు ఉండి వస్తారు. వాళ్ళు ఎప్పుడడు పోయి ప్రకారం చూడాలనిపిస్తే అప్పుడు ఒక్కొక్కరి ఇంటికి వెళ్తారు. పెద్ద కొడుకు గొప్ప హోదా ఉన్నవాడు, వాడి ఇంటికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ పిల్లవాడు మంచి సంపాదన ఉంది కదా, హాయిగా తల్లిదండ్రులు చాలా గౌరవిస్తాడు, వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేస్తాడు, వాళ్ళతో వాళ్ళకి సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాడు. కానీ తాను చాలా బిజీ, ఎందువల్ల గొప్ప హోదా ఉంది. అందులో ఉదయం లేచి అతడు తన కార్యక్రమాలకి వెళ్ళిపోతాడు. ఉదయం పలకరిస్తాడు అమ్మా నాన్నని, మళ్ళీ రాత్రికి వచ్చి పలకరిస్తాడు, అంతే. మధ్యలో అంతా కూడా అతడు అమిత బిజీగా ఉంటాడు, అందువల్ల బయటకు వెళ్ళిపోతాడు. తర్వాత కోడలు పిల్లలు అందరూ బాగానే వాళ్ళతో మాట్లాడుతుంటారు. ఇక రెండో పిల్లవాడు విద్వాంసుడు, లెక్చరర్, అతను అక్కడికి వెళ్తారు 10 రోజులు ఉందామని. పోతే ఆ పిల్లవాడు కూడా అతడు చాలా బిజీ. కానీ వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని నాన్న దగ్గర కూర్చొని తాను సాధించిన విజయాలు, తానేం రచించాడు, తను ఏవే పుస్తకాలు చదివాడు, ఏ విధంగా జ్ఞానం సంపాదించుకుంటున్నాడు అనే విషయాన్ని తల్లి దగ్గర పంచుకుంటాడు. కానీ మళ్ళీ అతడు వెళ్లి తన లెక్చరర్ పోస్ట్ కూడా ఇంకా ఉద్యోగాన్ని వెళ్ళిపోతుంటాడు. అతడు కూడా కొద్దిసేపు తల్లిదండ్రికి తన విజయాల గాథలంతా చెప్తాడు ఉన్న 10 రోజుల్లో. మూడో వాడు క్లర్క్, అతనికి ఏం పెద్ద సంపాదన తక్కువ. అందువల్ల తల్లిదండ్రి పోయినప్పుడు తల్లిదండ్రి వీళ్ళకి కూడా మంచి ఆస్తి ఉంది, పొలాలు అవి ఉన్నాయి. పోయినప్పటి నుంచి నాకు కొంచెం సహాయం చేయండి, మీ దగ్గర ఉన్న ఆస్తిలో నాకు నెలకింతని పంపించండి నాన్న, నేను ఇబ్బంది పడుతున్నాను అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. ఇక నాలుగో వాడు అత్తగారింట్లో ఉన్నాడు. అక్కడికి పోవడానికి వీళ్ళకి బుద్ధి పుట్టదు. కానీ కొడుకుని చూడాలని కోరిక, వాళ్ళ పిల్లకాయలతో కొంతసేపు కాలక్షేపం చేయాలని కోరిక. అందువల్ల ఆ కోరిక వల్ల వాళ్ళు వెళ్లేవాళ్ళు. వెళితే వాళ్ళు అనుకున్నారు, ఈ పిల్లవాడు ఏం చూస్తాడు మనల్ని. ఆ అత్తగారింట్లో ఉండేవాడు, మామగారు లేరు, అత్తగారు ఉంది, కానీ ఎట్లా ఉంటుందో వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో ఏమో తెలియదు. వాళ్ళ ఇంట్లో పోయి మనం ఉండడం కష్టం అనిపిస్తుంది వాళ్ళకి. అందుకని వాళ్ళు ముందుగా లెటర్ రాశారు, మేమిద్దరం వస్తున్నాము ఇట్లా మీ ఇంటికి అని చెప్పి లెటర్ రాశారు. సరే పోయారు. పోయిన తర్వాత పోయి వెంటనే బస్సు దిగంగానే ఆ పిల్లవాడు వెంటనే వచ్చాడు, కొడుకు వచ్చాడు. కొడుకుతో పాటి అది పల్లెటూరు అన్నమాట. పల్లెటూరులో జనం అంతా వచ్చారు వాళ్ళని ఆహ్వానించడానికి కోసం. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేంటి పల్లెటూరులో జనం అంతా వచ్చారేంటి అని అనేసి. వాళ్ళంతా వచ్చి అయ్యా నమస్కారం, అయ్యా అమ్మా నమస్కారం, వాళ్ళు కూడా వీళ్ళ కాళ్ళకు నమస్కారం పెడుతున్నారు. ఇతడు అతని భార్య పిల్లలు అందరూ వచ్చి తల్లిదండ్రులు నమస్కారం పెట్టారంటే అర్థం ఉంది, కానీ ఊళ్ళు వాళ్ళతో నమస్కారం పెట్టారు. మళ్ళీ అతడు ఒక ఆసామి దగ్గర పని చేస్తున్నాడు. ఆ ఆసామి కారు వేసుకుని వచ్చాడు. రాండి మీ ఇంట్లో నేను వదిలిపెడతా అని చెప్పి ఇద్దరిని కారు ఎక్కించుకొని తీసుకోపోయేసి వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టాడు. వదిలిపెట్టి మీరు ఇక్కడ ఉన్న నాడల్లో ఒకరోజు మా ఇంటికి భోజనానికి రండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇక అక్కడికి పోయిన తర్వాత వాళ్ళ అత్తగారు వచ్చింది, ఎంతో అభిమానంగా మాట్లాడింది ఆమె. మీరు చాలా సంతోషము మా ఇంటికి వచ్చారని చెప్పి ఎంతో ఆదరంగా చూసింది ఆమె. మాలాంటి అల్పుల ఇంటికి మీలాంటి గొప్ప వాళ్ళు వచ్చారని చెప్పి ఆమె ఆహ్వానం పలికింది. తర్వాత వాళ్ళు అతడు పోయి వ్యవసాయ పనులు చేసుకోవాలి, కానీ వాళ్ళు ఉన్న రోజులు వెళ్లకూడదు నిర్ణయించుకున్నాడు. కానీ ఇంటి పరిస్థితుల్లో వెళ్లాల్సింది తప్పదు, ఆసామి దగ్గర ఉద్యోగానికన్నా వెళ్లాల్సిందే. కానీ అతడు ఏం చేస్తాడంటే ఉదయం లేచి ఇద్దరులేగా తల్లిదండ్రి కాళ్ళకు నమస్కారం చేసి, భార్య చేత పిల్లకాయల చేసి నమస్కరింపజేసి, వాళ్ళకి ఇంట్లో అన్ని సదుపాయాలను చూసి వాళ్ళ భార్యకు అత్తగారికి చెప్తాడు, మా నాన్నగారు ఇవి తింటారు, మా అమ్మ ఇవి తింటుంది, ఇవన్నీ ఏర్పాటు చేయండి మా అమ్మకి మా నాన్నకి, వాళ్ళకి అన్ని నచ్చవు, వాళ్ళకి నచ్చినట్టుగా చేసి పెట్టండి, అన్ని సమయానికి అందించండి అని అందరికి చెప్తాడు. మళ్ళీ ఊళ్ళో వాళ్ళు కూడా వచ్చేసి అయ్యా మీ అమ్మా నాన్న వచ్చారు, ఒకరు పెరుగు తెచ్చిస్తే, ఒకరు నెయ్యి తెచ్చిస్తే, ఒకరు వెన్న తెచ్చిస్తే, ఇంకా వాళ్ళ ఇళ్లలో పండినటువంటి పండ్లు తెచ్చిస్తే, ఈ విధంగా అందరూ వచ్చిపోతుంటారు. ఇంక ఈ తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు, ఇదే మేము వస్తే ఇవన్నీ తెచ్చిస్తున్నారు వీళ్ళంతా, వీళ్ళకేం సంబంధం అసలు, వీళ్ళెవరికి కానీ తెలియని కూడా తెలియదు కదా, ఎందుకు ఇలా వస్తున్నారు అనుకుంటారు. తర్వాత సాయంత్రం ఆ పిల్లవాడు రాగానే అందరినీ కూర్చోబెట్టి వాళ్ళ ఊళ్ళో వాళ్ళంతా వచ్చి కూర్చుంటారు. అందరికి చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న ఎట్ట పెంచింది, వాళ్ళ అమ్మ ఎంత కష్టపడింది, వాళ్ళు ఏ విధంగా తమకు చదివిచ్చింది, అన్ని విషయాలు పూసగుచ్చినట్టు అందరికి చెప్తాడు. అసలు ఆ తల్లిదండ్రి వాళ్ళు పెంచినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారు వాళ్ళకి అవన్నీ మర్చిపోయినారు. ఇప్పుడు అవన్నీ ఒక్కసారి రివైండ్ కొట్టినట్టుగా గుర్తొచ్చేసింది. వాళ్ళు ఆనందపడిపోయారు. ఈ పిల్లవాడు ఇన్ని గుర్తుపెట్టుకున్నాడా, ఇన్ని విషయాలు గుర్తుపెట్టుకున్నాడా, వాళ్ళ అన్నలతో ఎలా ఉన్నది, వాళ్ళు ఎలా ఉన్నారు, తనతో ఎలా ఉన్నారు, ఆ విధంగా తండ్రి ఏ విధంగా తను చేయి పట్టి నడిపించి తనకి ఎన్ని విద్యలు నేర్పించింది అవంతా కూర్చోబెట్టి అందరికి చెప్తున్నాడు. ఆనందపడిపోతున్నాడు. ఇంకా వాళ్ళకి వచ్చారని చెప్పి పండగ రోజు పండగే.
ఆ విధంగా చూస్తున్నారు వాళ్ళు. 10 రోజులు ఉండిపోదాం అనుకున్న వాళ్ళు నెల రోజులైనా పోగు దిగాలి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు చూపించింది ప్రేమ అభిమానాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అసలు ఆ ఇల్లు వదిలి వెళ్లిపోవాలంటే బాధగా ఉంది. కానీ తాముకు అక్కడ ఉన్న పంట పొలాలు ఇల్లు అంత పాడైపోతుందని చెప్పి బయలుదేరాలనుకున్నారు. అప్పుడు ఆ పిల్లవాడు ఒక సలహా ఇచ్చాడు. నాన్నగారు మీరు పెద్దవారు అయిపోయారు, ఇంకా ఎంతకాలం అక్కడ ఉంటారు మీరు? అవేదో అన్నా వాళ్ళకి ఇచ్చేసేయండి, ఆస్తులు ఏవో ఉన్నాయంతా వాళ్ళకి పనిచేసేయండి, మీరు నా దగ్గరికి వచ్చేసేయండి. అంతకుమించి నేను మిమ్మల్ని బాధ పెడుతున్నానేమో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్న సలహా మాత్రం మీరు స్వీకరిస్తే స్వీకరించండి అని చెప్పాడు. ఇప్పుడు మనం ఆలోచిస్తే ఆ నలుగురి పిల్లకాయల కన్నా ఎవరి దగ్గర ఉంటారు వాళ్ళు? ఆ ఊరి జనానికంతా కూడా తల్లి తండ్రి అంటే ఎవరు తెలిసిపోయింది. ఆ తల్లిదండ్రుల యొక్క విలువేందో తెలిసిపోయింది. అక్కడ ఇప్పుడు ఆ పిల్లవాడు తెగిపోతారా, మిగతా ముగ్గురు తెగిపోతారా? ముగ్గురులో మూడో వాడు వీళ్ళనే ఆశించేవాడు. ఇదే మనకు ఆర్తభక్తి. ఆ ఆర్తభక్తుడైన వాడే అన్ని ఆశించేవాడు. అలాగే జిజ్ఞాస అయిన వాడే విద్వాంసుడు. అర్ధార్థి వచ్చి ఆ హోదాలో ఉండేవాడు. జ్ఞాని అయిన వాడు చివరివాడు. జ్ఞాని అయిన వాడు నిష్కామంగా కోరుకుంటాడు. వాళ్ళే తండ్రి లాంటి ఆ భగవంతుడే కావాలని కోరుకుంటాడు. అదే నిష్కామ భక్తి. ఆ నిష్కామ భక్తి ఉన్నవాడు ఫలితం ఆశించడు. తాను సేవించాలా, ఆ భగవంతుడి పాదాలు ఆశ్రయించి తానే సేవించాలనుకుంటాడు. అప్పుడేమైపోతుంది? ఆ తల్లి తండ్రి ఇంకెక్కడికైనా పోవాలనుకుంటారా? అక్కడే ఉండాలని అనుకున్నట్టుగా మనమా లౌకికమైన కథ చెప్తున్నా అనుకుంటారేమో. కానీ దాన్ని మనం అన్వయించుకుంటే లోకానికంతా అతీతమైన తండ్రి ఆ భగవంతుడు. ఆ భగవంతుడిని ఆశ్రయించేటప్పుడు ఆ భగవంతుడికి మనం ఏం చేయగలమో అవి చెయ్యాలని నిష్కామంగా కోరుకునే వాళ్ళంతా జ్ఞానులు. వాళ్ళే ఫలితం ఆశించరు. ప్రపంచ విషయాలతో సంఘం ఉండదు. కేవలం వాళ్ళ ప్రపంచ విషయాల్లో ఉన్నా వాళ్ళు పరమాత్మ వైపే ఉంటుంది వాళ్ళ మనసు. అలాంటి వాళ్ళు యథార్థ తత్వం తెలుసుకున్న వాళ్ళు ఎవరో వాళ్ళు జ్ఞానులు. వాళ్ళు ఏమైపోతారు? వాళ్లే తానైపోతాడు. భగవంతుడు ఎక్కడో అడుగుతా తాను మనలోనే కూర్చో ఉన్నాడు. మన లౌకికంగా ఉండే తల్లిదండ్రి బయట ఉన్నారు, ఆ తండ్రి మన లోపలే కూర్చో ఉన్నాడు కదా. ఆ లోపల కూర్చున్న ఆ తత్వాన్ని ఎవరైతే చూస్తాడో అదే ఆత్మైవా. ఆ నేను రూపంలో కూర్చున్న ఆ పరమాత్మను ఎవడైతే చూస్తున్నాడో వాడు నేనే అని నా మతం. నా అభిప్రాయం ఏంటంటే వాడికి నాకు తేడా లేదు. నన్నే లోపల దర్శిస్తున్నాడు వాడు. బయట అంతా ప్రపంచమంతా నేనే ఉన్నాను చూస్తున్నాడు, తన లోపల కూడా చూస్తున్నాడు. అది వాడు ఆ జ్ఞాని. కాబట్టి వాడు నేను ఒకటే, నేనే వాడిలో ఉన్నాను, వాడు నన్ను చూస్తున్నాడు. ఆస్థిత సహియుక్తాత్మ, వాడు నాతోనే కలిసి ఉంటున్నాడు. అడవడితో లేడు, నాతోనే ప్రపంచంలో ఉంటాడు. కానీ ప్రపంచాన్ని అంతటినీ కూడా మార్చగల శక్తి వాడికి ఉంటుంది, నాతోటి తిప్పగల శక్తి వాడికి ఉంటుంది. అంతేకాకుండా ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాను నేను చెప్పి ఆ యుక్తాత్ముడై నాతోనే కలిసి ఉంటాడు. ఆ పరమాత్మ తత్వం తెలుసుకొని నాతోనే ఉంటాడు. ఆస్థిత అంటే భగవంతుడు తప్ప ఇంకోటి లేదు, ఈ విశ్వం అంతా ఇంకోటి లేదని తెలుసుకుంటాడు వాడు. అది జ్ఞాని యొక్క లక్షణం. అన్ని జీవుల్లో ఉండేది పరమాత్మే, అంతగా వ్యాపించింది పరమాత్మ అనేది అనుభవంలో తెచ్చుకున్నవాడు. అందరికీ సాధ్యం కాదు అనుభవంలో తెచ్చుకోవడం, కానీ జ్ఞానికి సాధ్యం అవుతుంది. ఇప్పుడు మన రమణ మహర్షి యొక్క జీవిత చరిత్ర చూస్తే, ఆయన కొండ ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ ఒక పులి వస్తుంది నీళ్లు తాగడం కోసంగా. వస్తూ అది గాండ్రిస్తుంది. గాండ్రిచ్చినప్పుడు వీళ్ళంతా భయపడిపోయేసి అందరూ తప్పెట్లు అవన్నీ తీసుకొచ్చి పెద్దగా శబ్దాలు చేసి దాని తరిమేయాలని చూస్తారు. అప్పుడు రమణ మహర్షి చూస్తాడు, ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు వీళ్ళంతా అనుకుంటాడు. అది కొంతసేపు అయితే నీళ్లు తాగి మళ్లీ గాండ్రించి వెళ్లిపోతుంది. అప్పుడు రమణ మహర్షి వచ్చి వాళ్ళతో అంటాడు, ఎందుకు మీరు ఇంత శబ్దాలు చేస్తున్నారు, అసలు ఏం అవసరం? అది ఉండే ప్రాంతానికి మనం వచ్చాం. అది కొండంతా తిరుగుతుంటుంది, ఆ కొండ ప్రాంతం దాంది, అక్కడికి మనం వచ్చాం. పైన అది నాకు చెప్పింది, నేను వచ్చి నీళ్లు తాగుతున్నాను నాకు చెప్పింది, నీళ్లు తాగింది, అయిపోయిన తర్వాత నేను పోతున్నాను గాండ్రిచ్చింది. అంతకుమించి మన జోలికి ఏం రాలే కదా. అది ఎందుకు మీరు అంత తప్పెట్లు కొట్టి అంత భయపెడుతున్నారు దాన్ని అని అడుగుతాడు. అంటే ఆ జీవుల్లో కూడా పరమాత్మను చూసేంత శక్తి ఆ జ్ఞానికి ఉన్నది, రమణ మహర్షి గారికి ఉంది. అలాగే ఒక కుక్క, అక్కడ ధనవంతులు వచ్చేసి అక్కడ ఉంటారు ఆయన సేవించుకుంటూ. వాళ్ళు ఒకసారి ఒక వారం రోజులు ఎక్కడికి వెళ్ళిపోతారు, ఆ కుక్కను తీసుకోబోరు. ఆ కుక్క వచ్చి అంతా వెతుక్కుంటూ రమణాశ్రమానికి వచ్చి ఆయన ఉండే ప్రాంతానికి వచ్చి కూర్చుంటుంది. వాళ్ళు ఎంత తోలినా పోదది. అప్పుడు రమణ మహర్షి వస్తాడు. వస్తే అది అరిచి చెప్తుంది తన బాధ. ఆయనకు అర్థమైపోతుంది, ఓహో నీ వాళ్ళు వేరే ఊరికి పోయారు, వారం రోజుల దాకా రారు, నువ్వు పోయి మా వంట ఇంట్లో తినిపో అని చెప్తాడు. అని వెంటనే ఆ మేనేజర్ని పిలిచి
దీనికి ఆహారం పెట్టండి అని చెప్తాడు. అప్పుడు బయటకు వెళ్ళిపోతుంది. అప్పటిదాకా వాళ్ళు తోలితే కూడా పోంది, ఆయన మాట్లాడగానే వెళ్ళిపోతుంది. ఆశ్చర్యపోతారు అందరూ. ఏం జరిగిందంటే వాళ్ళు దాని యజమాని కోసం వచ్చి అడుగులు అడగడం కోసం వచ్చింది. అది దాని బాధని చెప్పుకోవడానికి వచ్చింది. నాకు మీరెందుకు దాన్ని తోలుతున్నారు, అది చెప్తున్నది దాని బాధ అని చెప్తాడు. మళ్ళీ ఆ యజమాని ఒకరోజు కొడుతుంది దాన్ని కర్రతో, ఏదో అది మూతి పెట్టి కొడుతుంది. అది వెంటనే అలిగి రమణాశ్రమానికి వెళ్ళిపోయి రమణ మహర్షి కూర్చుంటుంది. అప్పుడు ఆమె వచ్చి రా ఇంటికి పోదా, ఎంత పిలిచినా పోదది. అప్పుడు రమణ మహర్షి కూర్చొని చెప్తుంది తన బాధ. అప్పుడు ఆయన రమణ మహర్షి అంటాడు, ఏమ్మా మూగ జీవన్ పెట్టుకొని కొట్టావంట నువ్వు, చెప్తోంది నీ గురించి, ఎలా కొట్టావు దాన్ని నువ్వు, ఆ విధంగా తప్పు చేసిందని చెప్పి కొడతావా నువ్వు, చేయకూడదని చెప్తే అర్థం చేసుకునే స్థితిలో ఉంది. అది అంత జ్ఞానం ఉంది దానికి. నువ్వు ఎందుకు అలా కొట్టావు అని చెప్పి కొట్టబాకని అని చెప్పి మందలిచ్చి పంపిస్తాడు. అప్పుడు ఆమె వచ్చి దానికి క్షమాపణ చెప్తుంది. రమణ మహర్షి చెప్పిస్తుంది, నేను క్షమాపణ అడుగుతున్నాను చెప్పండి దానికి అని చెప్పి దాని బతిలో ఆడుకుని ఇంటికి తీసుకుపోతుంది ఆమె దాన్ని. కాబట్టి ఆ విధంగా కుక్కల్లో కూడా ఆయన పరమాత్మను చూశాడు. అందుకే కుక్క మాట్లాడుతుంది. ఆయనకైనా కుక్క భాష వచ్చా? కాదు, ఆ ఆత్మతో మాట్లాడుతున్నాడు. అందులో ఉన్న ఆత్మ దానిలో ఉన్న ఆత్మతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆత్మైవ అందుకని చెప్పాడు. ఆస్థిత సహి యుక్తాత్మ సహ, అటువంటి వాడు యుక్తాత్మ, దాని అందే పరమాత్మతోనే యుక్తుడై ఉంటాడు, కలిసి ఉంటాడు. ఇంకా మావేవానుత్తమాం గతిం, ఆ విధంగా వాడు ఆ జ్ఞాని వాడు నన్నే ఆశ్రయిస్తాడు, నన్నే ఆశ్రయించి ఉత్తమ గతికి చేరుకుంటాడు. ఉత్తమ గతి అంటే మోక్షం సంపాదించేస్తాడు. ఇక జన్మ ఎత్తాల్సిన అవసరం లేని స్థితికి వాడు వెళ్లిపోతాడు. కాబట్టి మిగతా నలుగురు గొప్ప వాళ్లే భక్తుల్లో, తక్కువ నేను చెప్పలేదు. కానీ జ్ఞానికి మాత్రమే అనుభవంలోకి వస్తుంది నా తత్వము, వాడు మాత్రమే పరమపదమైనటువంటి ఆ మోక్ష పదవిని పొందుతాడు అనే విషయాన్ని మనకి శ్లోకంలో చెప్పారు పరమాత్మ. 19వ శ్లోకం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యంతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. ఇంకా చెప్తున్నాడు, బహూనాం జన్మనామంతే అయితే ఆ జ్ఞాని కూడా అనేక జన్మలు ఎత్తారు, తప్పదు. ఎందువల్ల అంటే మనకు ఇక్కడ పదానికి 2 అర్థాలు ఉంది. జన్మనాం అంతే, అంత జన్మం, చివరి జన్మ వాడికి ఎప్పుడు వస్తుందంటే జ్ఞానం అనుభవంలోకి వచ్చిన వాడికి వాడికి చివరి జన్మ అయిపోతుంది. ఇప్పుడు రమణ మహర్షి గారి జీవిత చరిత్ర మనం చూసాం కదా, ఆయన చివరి జన్మ అదే అయిపోయింది. ఆయన మరణించినప్పుడు, ఆయన మోక్షం పొందినప్పుడు ఆయన రోజు దివ్య జ్యోతి ఆకాశంలో వెళ్ళడం ఎంతో మంది చూశారు ఆ కాలం వాళ్ళు. కాబట్టి అటువంటి పరిస్థితి వాళ్ళకి వస్తుంది, అంటే చివరి జన్మ అది అవుతుంది. అది ఒక అర్థం. ఇంకోటి అనేక జన్మల్లో వాళ్ళు సాధన చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనకు ముందే చెప్పారు, 6వ అధ్యాయంలో చెప్పారు కదా, 6వ అధ్యాయం చెప్పాడు, కర్మ సిద్ధాంతం చెప్పిన 3వ దాంట్లో చెప్పారు. భగవంతుడు ఏం చెప్పాడు, కొద్దిగా అయినా సరే ప్రయత్నం చేస్తే నా తట్టు అడుగు వేసిన వాడిని నేను అది గుర్తు పెట్టుకుని అవతల జన్మల్లో మీకు అది కొనసాగేటట్టుగా నేను చేస్తాను పరమాత్మ చెప్పేశాడు. కొద్ది కర్మ అయినా మంచి కర్మ చేస్తే అది ముందే చెప్పడింది. కాబట్టి మనం ఎవరైతే జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తూ సాధన చేస్తుంటారో వాళ్ళకి ఆ సాధన అనేక జన్మల్లో వచ్చేట్టుగా చేస్తాడు భగవంతుడు, గుర్తుండేట్టుగా చేస్తాడు. ఆ గుర్తు ఉండడంలో ఏమైపోతుంది, వాడికి ఆ జ్ఞానం ఉంది కాబట్టి వాడి జన్మలను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్నో జన్మలు ఎత్తాస్తుంది మనిషి. ఎందువల్ల పుట్టినప్పటి నుంచి తప్పులు తెలియకుండా చేసేస్తాం కాబట్టి, మనకు ఈ జ్ఞానం లేదు కాబట్టి, ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం మనకు లేదు కాబట్టి మనం ఏం ఆలోచిస్తాం, మన బుద్ధికి ఏదొస్తే ఏది మనకు ఆనందం కలిగిస్తే ఆ పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. అంతే తప్ప అరే ఇది మనకు అవతల జన్మకు ఫలితంగా వస్తుంది అనే ఆలోచన మనకేం ఉండదు. ఎందువల్ల ఆ కర్మ సిద్ధాంతం తెలియకపోవడం, ఈ జ్ఞానం లేకపోవడం. కానీ అదే జ్ఞానవంతంలో అడుగుపెట్టి సాధన చేసిన మొదటి దశలో ఉన్న వాడికి ఇదే మనకి చెప్పింది, ఆ ఆర్తి భక్తుడైనా, అర్ధార్థి భక్తుడైనా, జిజ్ఞాస భక్తుడైనా వాళ్ళు కూడా ఎప్పటికైనా జ్ఞానులు కావాల్సిందే, తప్పనిసరిగా జ్ఞానులు అవుతారు. ఇప్పుడు అర్థం కోసమే వెళ్ళాడు గుడికి కొన్నాళ్ళు, వాడు చేయగా వాడికి అలవాటైపోతుంది. ఆ జ్ఞాన స్థితిగా అడుగు పెడతాడు, తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఏంది ఆ విగ్రహాన్ని మరచి చూస్తూ ఉంటాడు. అసలు ఈ విగ్రహం ఇలా ఎందుకు ఉంది, ఈ రూపంలోనే ఎందుకు ఉంది, దీంట్లో ఎందుకు ఆ చేతుల్లో అవి ఎందుకు ఉన్నాయి, ఆయనకి ఎందుకు ఈ చటగోపురం పెడుతున్నారు, ఎందుకు హారతి ఇస్తున్నారు, ఇవన్నీ ఆలోచన చేయడం మొదలు పెట్టేస్తాడు. అప్పుడు మళ్ళీ జ్ఞానాన్ని తలుపులు తెరుచుకుంటాయి. అప్పుడు
అప్పుడు ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. ఆ జ్ఞానం అనుభవంలో తిరగడం ప్రయత్నం చేస్తాడు, సాధన చేస్తాడు. ఆ సాధన ఎప్పటికైనా కూడా ఫలితం ఇస్తుంది, జ్ఞానాన్ని దారితీస్తుంది. అలాగే ఆర్తభక్తుడు కూడా మొదట ఆర్తితో అడుగుతున్నట్టుగా ఉంటుంది. తర్వాత వాడికి అర్థమైపోతుంది, అబ్బా భగవంతుడు ఒక్కసారి అడిగితే ఇంత సహాయం చేశాడు, ఇంకెంతసేపు రోజు అడిగితే ఇంకెంత సహాయం చేస్తాడని చెప్పి ప్రతి విషయాన్ని ఆయన చెప్పడం మొదలు పెట్టేస్తాడు. అప్పుడు అలవాటు పడిపోతాడు, ఇంకా భగవత్ తత్వానికి వాడు దిగుతాడు. అప్పుడు వాడు జ్ఞానానికి దారితీస్తుంది వాడి జీవితం కూడా. ఇంకా అర్ధార్థి అంతే, జిజ్ఞాసు అంతే, ఆర్తభక్తుడు అంతే, ముగ్గురు కూడా వాళ్ళకు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, పుట్టిన ప్రతి మానవుడికి కూడా ఎంతో కొంత జ్ఞానం ఇవ్వబడుతుంది. జ్ఞానం లేకుండా ఎవరుండదు, జ్ఞానం ఉంటుంది. కానీ ఆ జ్ఞానం ఎంతవరకు ఉంటుంది? ప్రపంచ విషయాలను అర్థం చేసుకునేది. మనకు ఆకలి అవుతోందని, తమ సమయం ప్రకారంగా తినాలని, తాగాలని, అవసరాలు తీర్చుకోవాలని, శరీరానికి దుస్తులు వేసుకోవాలని, అలంకరించుకోవాలి, ప్రపంచ విషయాలను తొందరగా అవగాహతమయ్యే అంత జ్ఞానం ఉంటుంది. కానీ అదే జ్ఞానము భగవంతుడి వైపు తిప్పినప్పుడు ఆ భగవత్ జ్ఞానం కూడా మనకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మామూలుగానే జ్ఞానం ఉంటుంది మనిషి పుట్టిన వాడికి. అందుకనే అన్ని జన్మల కన్నా ఉత్తమమైన జన్మ మానవ జన్మ ఎందుకు చెప్పారంటే, మానవుడికి కొద్ది జ్ఞానం ఇవ్వబడింది. ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. యోగ శాస్త్రం ప్రకారంగా మనకు తెలుసు, సౌందర్యాలు తెలుసుకున్నాం కదా. మనకు జ్ఞానం 3.5 చుట్టుకున్న పాము ఆకారంలో ఉంటే మనకు ఇంకా అర్ధ భాగం ఒకటే మనం నేర్చుకోవాల్సింది. ఆ అర్ధ భాగం కానీ మనం ప్రాక్టీస్ చేస్తే మోక్షం వచ్చేస్తుంది. ఆ షట్చక్రాలు దాటుకుంటూ యోగ శాస్త్రం ప్రకారం వెళ్లి సహస్రాలను చేరుకుంటే పూర్తి జ్ఞానవంతులై మోక్షం సంపాదించేస్తాం. అది కాబట్టి జ్ఞానమే ముఖ్యమైనది. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఆ జ్ఞాని అనేవాడు బహునాం జన్మనామంతే, వాడు అనేక జన్మల్లో తీసుకొని సాధన చేస్తాడు. కాదు తప్పులు చేసినప్పుడు మళ్లీ జన్మలు పెంచుకుంటాడు. తప్పులు లేకుండా ఉందా, తక్కువ జన్మలతోనే మోక్షం సంపాదించచ్చు. ఎక్కువ జన్మలు అవసరం లేదు, చాలా తక్కువ జన్మలతోనే మోక్షం సంపాదించచ్చు. ఎందువల్ల? జ్ఞానం వచ్చేసింది కదా. జ్ఞానం అనుభవంలోకి రావాలి. అదే జ్ఞానం అనుభవంలో రావడం విజ్ఞానం అంటే. అది రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. ఇప్పుడు మనకు ఆది శంకరాచార్య గారు చెప్పేశారా, మహీమూలాధారి అదొకటి. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన. ఆ జ్ఞానవంతులు ఏం చేస్తారు? వాళ్ళు పంచభూతాలను చూస్తారు, ఆకాశంలో సూర్యుని చూస్తారు, భానుమండల మధ్యస్థ, వెంటనే అమ్మవారు గుర్తొచ్చేస్తారు. ఆ భానుమండల రూపంలో ఉంది, ఆ తల్లే ఉంది. ఆ స్పృహ వాడికి ఉంటుంది. వియత్ స్వరూపిణి, వియత్ ఆకాశ రూపంలో ఉన్న తల్లి నీకు నమస్కారం. ఆ నీరు చూస్తాడు, నీరులో ఉండే శక్తి, ఆ జలశక్తి అమ్మవారిని తెలుసుకొని తాగుతాడు. అమ్మవారు గాని ఎవరైనా గాని ఏ దేవత అనుకుంటే ఆ దేవత, ఆ దేవత స్వరూపంగా భావించి పంచభూతాలను చూడగలుగుతాడు. గాలి వీస్తుంటే అబ్బా వాయుదేవుడు ఎంత బాగా వీస్తున్నాడు, గాలి రూపంలో ఉంది పరమాత్మ అని తెలుసుకుంటాడు. మనకు జ్ఞానికి తేడాలి. అతను అనునిత్యం భగవంతుడితోనే ఉంటాడు, అనుబంధం కలిగి ఉంటాడు. ఏది ఇస్తున్నా అది భగవంతుడు ఇస్తున్నాడు స్పృహలో ఉంటాడు. అతనికి కష్టాలు వస్తాయి, అతనికి సుఖాలు వస్తాయి. ఆ రెండింటిని కూడా అతను ఎలా తీసుకుంటాడు? భగవంతుడి దయ వల్ల వచ్చింది అని తెలుసుకుంటాడు. మనకు సుందరకాండ చూస్తే ఆంజనేయ స్వామి అమ్మవారిని వెతకడానికి పోయినప్పుడు లంకా నగరానికి, నా బుద్ధి ప్రేరేపించబడింది, ఇటు పోతున్నాను, ఆ బుద్ధి రూపంలో రాముడు అనుగ్రహిస్తున్నాడు అని నిర్ణయించుకొని పోతుంటాడు ఆయన. అంటే భగవంతుడే సహకరిస్తున్నాడు అనే విషయాన్ని ఆ భక్తుడు గుర్తు పెట్టుకుంటాడు. సుఖం గాని దుఃఖం గాని ఆయనకు కూడా దుఃఖం వస్తుంది. ఎంతసేపు కనిపించకపోతే సీతామాత చివరికి ఆయనకి అమితమైన బాధ కలుగుతుంది, ఎందుకు ఇలా అవుతోంది అని చెప్పేసి. అప్పుడు మళ్ళీ రామనామం చేసుకుంటాడు కూర్చొని. అప్పుడు నా బుద్ధి ప్రేరేపించబడుగాక అంటే వెంటనే అమ్మవారు అప్పుడే కనిపిస్తారు ఆయనకి. అలాగా భక్తులైన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, జ్ఞానం లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళు అనుక్షణం సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఒకటేగా తీసుకుంటారు. అది భగవంతుడి వల్ల వచ్చింది అని చెప్పి అనుగ్రహం అని భావిస్తారు. అదే మనం దుఃఖంగా మనకు శరీరానికి రోగం వచ్చిందా, మనకి ఏ కష్టం వచ్చినా ఏందో ఈ భగవంతుడు ఇంత బాగా పూజ చేస్తున్నాం మాకు ఈ రోగాలు ఇచ్చారంటాం. మనలాంటి వాళ్ళం ఆ స్థితిలో ఉంటాం. కానీ జ్ఞానైనోడు ఆ మాట అనడు, ఎట్టి పరిస్థితి అనడు. ఎందువల్ల? నేను చేసిన కర్మకు ఫలితం అనుభవిస్తున్నాను అని నిర్ణయించుకుంటాడు. ఆ గురువు గారికి చాలా జబ్బు చేస్తుంది. ఆయన బాగా సాధన చేసి ఉంటాడు. శిష్యులు వచ్చి అడుగుతారు, స్వామి నువ్వు ఈ రోగం తగ్గించుకోవచ్చు కదా అనేసి. లేదు నేను ఇప్పుడే ఈ బాధ అనుభవించాలనుకుంటున్నాను. ఎందుకంటే భగవంతుడి పూర్వ జన్మలో నేను చేసిన పాపానికి ఇప్పుడు నాకు ఈ రోగం రూపంలో ఇచ్చేశాడు. ఆ పాపం పోగొట్టడానికి
దాన్ని అనుభవించి పోగొట్టేసుకుంటాను, ఇంకో జన్మ నేను ఎత్తానంటాడు. అలాంటి స్థితి వాళ్ళకు జ్ఞానులకు ఆ విషయం తెలుస్తుంది. ఓహో, పూర్వ జన్మలు ఈ పాపం చేశానా, దాని ఫలితంగా ఇది అనుభవిస్తున్నానా, సరే సరే దీన్ని తొందరగా అనుభవించి చేస్తాం. అదే భగవంతుడి పట్టుకుంటే తీవ్రంగా అనేది తగ్గుతుంది. తీవ్రమైన బాధపడాల్సిన దగ్గర చాలా తక్కువ బాధతోనే బయటకు వచ్చేస్తాం. కాబట్టి ఆయన భగవంతుడు నమ్మేసుకుంటాడు, విశ్వాసం చూపిస్తాడు, నమ్మకం పెట్టుకుంటాడు, అమితంగా ఆరాధిస్తాడు. మామూలు వాళ్ళకి జ్ఞానికి తేడా ఏంటంటే సర్వకాల సర్వావస్థల్లో కూడా భగవంతుడిని వదలకుండా పట్టుకుంటాడు. అదే యుక్తాత్మ అంటే. అది సుఖం గాని దుఃఖం గాని రెండు విషయాల్లో ఒకటే ఉంటాడు. రాగద్వేషాలకు అతీతంగా ఉంటాడు. ఎవరిని ద్వేషించడు. తాను వచ్చి ద్వేషిస్తున్నా కూడా పట్టించుకోడు. మనం చూసాం రమణ మహర్షి గారిని, ఆయన మీదనే వాళ్ళు లెట్రిన్ పోయినా కూడా పట్టించుకోలేదు ఆయన. అంత గొప్ప స్థితి. అది చాలా కష్టమైన విషయం కదా. మరి రాళ్ళతో కొట్టారు, పట్టించుకోలేదు. అంటే ఆ రాగద్వేషాలకు అన్నిటికీ అతీతంగా అయిపోతారు. జ్ఞానం యొక్క స్థితి అది. నేనే భగవంతుని విషయం తెలిసిపోయింది, నాలోనే భగవంతుడు ఉన్నాడు, అంతటా భగవంతుని విషయం ఆ జ్ఞానం వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇంక దేనికి వాళ్ళు లొంగరు. కోపతాపాలు ఉండవు వాళ్ళకి, కోపం రాదు వాళ్ళకి. వాళ్ళు అన్నిటికీ నవ్వు ఒకటే ఉంటుంది వాళ్ళకి. ఆనందం, భగవంతుడి ఆనంద స్వరూపం కదా, ఆనందం ఒక్కటే వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి అదే చెప్తున్నాడు ఇక్కడ, జ్ఞానవాన్ మాం ప్రపద్యంతే, వాడు నన్నే ఆశ్రయిస్తాడు. అది కూడా ఎలా ఆశ్రయిస్తాడు? వాసుదేవ సర్వమితి. వాసుదేవుడు అంటే మామూలు అర్థం. వాసుదేవుడు అంటే వసుదేవుని యొక్క కుమారుడు వాసుదేవుడు అని వస్తుంది. ఆ వసుదేవుడి కుమారుడు కృష్ణుడు కాదు. అంటే కృష్ణుడు లేక ముందు అంత జ్ఞానం లేరా? ఎందుకు లేరు? ఉన్నారు కదా. అప్పుడు ఈ వాసుదేవ అనే పదానికి అది కాదు అర్థం. అసలైన అర్థమైంది వాసుదేవ అంటే సర్వజీవులు ఆయనలో వసించి ఉన్నారు. అంటే ఆయనలోనే విశ్వమంతా ఉంది అనే విషయము గ్రహిస్తాడు ఆ జ్ఞాని. అటువంటి సర్వం వాసుదేవమయం అనే విషయాన్ని వాడు తెలుసుకుంటాడు. మహాత్మా, అటువంటి వాడు ఏమవుతాడు? మహాత్మా, చాలా గొప్పవాడు అవుతాడు. మంచి గొప్పదైన ఆత్మ గలవాడవుతాడు. అంటే నేనే వాడైపోతాం. ఆ స్థితికి ఎదుగుతాడు వాడు. అంతటా ప్రపంచం మొత్తంలో విశ్వం అంతా కూడా నాలోనే ఉంది, సర్వం బ్రహ్మమయం అనే విషయం వాడు తెలుసుకుంటాడు. అనుభవంలోకి వచ్చేస్తుంది వాడికి. అలాంటి వాళ్ళు సుదుర్లభ, వాళ్ళు లభించరు, వాళ్ళు దొరకరు. వాళ్ళు మనకి దొరకడం కష్టం. ఎందువల్ల? ఇప్పుడు మనం చూడండి, చాలా మంది యోగులు అయిన వాళ్ళు, ఇలాంటి జ్ఞానులైన వాళ్ళంతా హిమాలయాల్లో కూర్చోంటారు. ఏ కొద్ది మందో మన మధ్యలో వచ్చి తిరుగుతుంటారు. వాళ్ళు ఎందుకు తిరుగుతారంటే వాళ్ళు సమాజాన్ని బాగుపరచాలనే లక్ష్యంతో వచ్చిన వాళ్ళు మన ముందు కనిపిస్తుంటారు. కానీ కనిపించకుండా ఉండే జ్ఞానులే ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి ఇంకా ప్రపంచంతో సంబంధం లేదు, ప్రపంచ విషయాలు అవసరం లేదు. వాళ్ళకి అనుభవంలోకి వచ్చేసింది కదా, విశ్వమంతా ప్రపంచమంతా భగవంతుడు తప్ప ఇంకేమీ లేదు, రెండోది లేదు అనే విషయం తెలిసిపోయింది వాళ్ళకి. తెలిసిపోవడం కాదు, అది అనుభవిస్తున్నారు వాళ్ళు. అది తమలోనే విశ్వం ఉంది, బయట విశ్వం ఉంది, అంతా అదే. తమలో ఏముందో బయట అదే ఉందని తెలుసుకుంటారు. ఆ జ్ఞానం వచ్చేస్తుంది. ఆ జ్ఞానం వచ్చిన వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతారు. గొప్ప మహాత్ములు వాళ్ళే జ్ఞానులు. వాళ్ళు ఏమవుతుంది? వాళ్ళకి దొరకడం మనకు కష్టం. అలాంటి వాళ్ళు మన మధ్య ఉండడం, మనకు జ్ఞానం ఇవ్వడం అనేది చాలా తక్కువ విషయం. అది ఉండరు, దొరకరు వాళ్ళు మనకు. అందుకనే కోట్ల మందిలో ఒకళ్ళ పేర్లు మనం చెప్పుకోగలుగుతున్నాం. చాలా మంది ఉండుంటారు అట్లాంటి జ్ఞానస్థితికి వెళ్ళిన వాళ్ళు. కానీ మనకు కనిపించేది ఒకరిద్దరి పేర్లు. మనం ఎంత మొత్తుకున్న ఆదిశంకరాచార్యుడు, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస అని చెప్పుకుంటున్నాం. వాళ్ళు అంతటా చూడగలిగారు. ఆ స్థితి వాళ్ళకు ఉంది కాబట్టి. రామకృష్ణ పరమహంస అయితే చేసి చూపించేశారు. అమ్మవారితోనే మాట్లాడుతూ ఆయన జపం చేస్తే, ఒక మాల తిప్పితే ఏ అమ్మవారి నామం చేస్తే ఆ అమ్మవారు ఆయనకి కనిపించేది, అది అశ్రమించేది ఆయన. అంత గొప్ప స్థితిలో ఉన్నాడు రామకృష్ణ పరమహంస గారు. అలా మనం కొద్ది మంది పేర్లు చెప్పగలం ఆ స్థితికి వెళ్లి అనుభవించిన వాళ్ళ గురించి. ఎందుకు కొద్ది మంది పేర్లు చెప్తున్నాం? మన మధ్య వాళ్ళు కొద్ది మంది కనిపిస్తున్నారు. మళ్ళీ ఆదిశంకరాచార్యులు కూడా ఆయన ఎన్ని మహత్యాలు చూపించడం మన చేతని చెప్పున్నాం. సౌందర్యంలో చెప్పున్నప్పుడు ఎన్ని విషయాలు ఆయన జీవితం చూస్తే మనకి తెలుస్తున్నాయి. ఎలా అనుభవించాడు ఆ జ్ఞాన స్థితిలో, ఎంతమందికి జ్ఞానం ఉపదేశం చేశాడు. ఆయనే భగవంతుడిలాగా తోటకాష్టకం రచించిన తోటకాచార్యునికి కూడా జ్ఞానం ఇవ్వగలిగాడు. ఆయన పొందింది కాక ఇద్దరికి ఇవ్వగలిగాడు. ఇప్పటికీ ఇస్తున్నాడు. మనం కూడా అప్పుడెప్పుడో రచించే సౌందర్య శివ ఇప్పుడు చదువుతున్నామంటే ఏంటి? ఆ జ్ఞానం మనం కూడా పొందుతున్నాం. ఎందుకు ఆ జ్ఞానం మనకి ఇచ్చారు? మనం కూడా ఆ జ్ఞాన దిశలో అడుగు పెట్టాలా, మనం ముక్తిని పొందాలనే ఉద్దేశంతోనే, మన మీద దయతోనే వాళ్ళు అలాంటి గ్రంథాలు ఇస్తారు. అవి చదివినప్పుడు మనకేం వస్తుంది? మనకు కూడా తెలిసిపోతుంది. ఓహో, పరమాత్మ తత్వం అంటే ఇదే, పరమాత్మ ఎలా చేరుకోవాలనే విషయం మనకు కూడా తెలిసిపోతుంది. అటువంటి వాళ్ళు మహాత్ములు. వాళ్ళు లోక కళ్యాణం కోసం చేస్తుంటారు.
జగత్తంతా సుభిక్షంగా ఉండాలని కోరుకొని మనస్ఫూర్తిగా వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి అనేక జన్మలు ఎత్తినప్పటికీ వాడి చివరి జన్మ ఎప్పుడవుతుందంటే సంపూర్ణమైన జ్ఞానవంతుడైతే వాడికి అదే చివరి జన్మ అవుతుంది. కానీ తక్కువ జన్మలతో కూడా పొందే అవకాశం ఉంది. ఈ శ్లోకం చెప్పిన విషయం అది. ఇంకా జ్ఞానవాన్ ప్రపద్యంతే, నన్నే పొందుతాడు. ఏ విధంగా పొందుతాడు? నన్ను నాలోనే అంతా ఉందనే విషయం తెలుసుకొని, వాసుదేవమయం సర్వం అని తెలుసుకొని వాడు జ్ఞానవంతుడు అవుతాడు, మోక్షాన్ని పొందుతాడు. అలాంటి వాడు మాత్రం దొరకడం చాలా కష్టం అనే విషయాన్ని మనకి ఈ శ్లోకం ద్వారా పరమాత్మ తెలియజేశారు. ఈ శ్లోకాల ద్వారా మనకు జ్ఞానము, ఆ జ్ఞానం అనేది విజ్ఞానంగా ఎలా అనుభవంలోకి వస్తుంది అనే విషయాన్ని గురించి మనకు గైడెన్స్ ఇస్తున్నాడు పరమాత్మ. అంటే మనం కూడా జ్ఞానులం కావాలి. ఇప్పుడు మనకు అర్థమైపోయింది కదా, జ్ఞానులం అయ్యామంటే మోక్షం గ్యారంటీ. ఆ జ్ఞానం కోసం మనం తప్పించాలంటే ఖచ్చితంగా భక్తి పెంచుకోవాలి, తీవ్రతరం చేసుకోవాలి భక్తి. అది కూడా జ్ఞానుల కుటుంబంలో పుడితే ఇంకా తొందరగా మనకు వస్తుంది. అంటే అవతల జన్మల్లో జ్ఞానవంతుల కుటుంబంలో పుడితే చిన్న వయసుగా జ్ఞానం వచ్చేస్తుంది. వచ్చిందంటేనా మనం ధన్యం అయిపోతాం, మోక్షం మనం కూడా మహాత్మం అయిపోతాం. ఆ స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకు సందేశం ఇస్తూ అర్జునుడిని అడ్డుగా పెట్టుకొని మనకు సందేశం ఇస్తున్నాడు పరమాత్మ. కాబట్టి జ్ఞానం సంపాదించండి, పరమాత్మనే లక్ష్యంగా పెట్టుకోండి, పరమాత్మనే ఎల్లప్పుడూ భక్తితో సేవించండి అనే విషయాన్ని ఈ 2 శ్లోకాల ద్వారా మనకు తెలియజేశారు పరమాత్మ. ఈ రోజు మనం శ్రీమద్ భగవద్గీతలో 7వ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగంలో 18, 19 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.